పాముల పుట్టని తెలిసి కూడా చెయ్యి పెట్టావు. కాటు పడిందని ఫీల్ అయితే ఎలా? అవే మాటలయ్యా, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే రేపు నేను జైలుకెళ్ళబోతున్నాను. ఇప్పుడు వాడు ఏ తప్పు చేయలేదని నువ్వు కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా ఎవరు నమ్మరు. వాడికి శిక్ష పడి తీరుతుంది. నువ్వు ప్రెగ్నెంట్. ఆ ఏడుపెందుకు? ఇంట్లో తెలిసిపోతుందనా? దయచేసి అలా మాట్లాడకండి డాక్టర్. పెళ్లికి ముందే కడుపు తెచ్చుకునే నీతో ఎలా మాట్లాడాలి? వచ్చావా అమ్మా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. నేను తోడుగా వస్తానంటే వద్దు అన్నావు. నీకు ఎలా ఉందో ఏమైందని ఒకటే కంగారు. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడమ్మా? ఏముంది, అదే కన్ఫర్మ్, నువ్వు ప్రెగ్నెంట్. చెప్పమ్మా, ఏమైంది? వాంతులు ఎందుకయ్యాయి? ఏం చేస్తే ఏముందిలే, పబ్బులు క్లబ్బులు అని తిరగటం, కడుపులు తెచ్చుకోవటం, ఇదంతా మామూలే. చెప్పమ్మా, డాక్టర్ ఏమన్నాడు? వెళ్ళి రేపు ఉదయాన్నే వచ్చేయి, మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోవచ్చు. మందులు ఏమైనా రాశాడా? రాశారు తాతయ్య. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఫుడ్ పాయిజన్ కావడం వల్ల వాంతులొచ్చాయట. అంతే కదా? అవును తాతయ్య. ఆ స్వీట్స్ తెచ్చావు కదా, అవెప్పుడూ ఓల్డ్ స్టాక్ అయి ఉంటాయి, అందుకే అలా అయింది. కావచ్చమ్మా, ఇంకోసారి వాడి దగ్గర తీసుకోనిలే. అమ్మా సంధ్య. ఏంటి తాతయ్య? అదేనమ్మా, నీకు సంబంధం వచ్చింది. వాళ్ళు ఇవాళే చూసుకుంటారంట. అన్నీ కుదిరితే వెంటనే పెళ్లి కూడా చేసుకుని వెళ్తారంట. నువ్వు ఎవరితో తిరిగితే నాకెందుకు? అబార్షన్ చేయాలంటే 5,000 ఖర్చవుతుంది. ఏమంటావు తల్లి? రమ్మని చెప్పనా? మంచి సంబంధం అమ్మా. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేసి ఇండియాకు వచ్చాడంట. ఇప్పుడు ఇక్కడే ఉంటాడట. తాతయ్య, దయచేసి నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వా? అది కాదమ్మా, నీ పెళ్లి. పెళ్లి 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 కాకపోతే నేను చచ్చిపోతానా? ఆడపిల్లకి పెళ్లి తప్ప మరో లోకం ఉండదా? ఎప్పుడు చెప్పినా అదే చెప్తారు, ఎందుకు? నీకు ఓ తోడు కావాలి కదమ్మా. తోడు? ఎందుకు తోడు? ఏ తోడు లేకుండా మమ్మ బ్రతకలేదా? ఏ తోడు లేకుండా మీరు బ్రతకలేదా? నేను బ్రతకలేనా? చెప్పండి తాతయ్య, చెప్పండి తాతయ్య. ఎందుకమ్మా అంత ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదు తాతయ్య. ఒకవైపు ఉద్యోగం లేదు, మరోవైపు అవమానాలు. ఈ టైంలో పెళ్ళంటే కోపం రాదా? నా బాధంతా ఒకటేనమ్మా. నీకు పెళ్ళైతే మీ అమ్మ నీ కడుపును పుడుతుందని ఆశ.
నాతో చెప్పిందమ్మా మీ అమ్మ. మీ అమ్మ తన మాట నెగ్గించుకోవాలి అన్నా, నీకు తోడుగా ఉండాలి అన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఈ రఘు రాలేదు. సార్ కొంప మునిగింది సార్. నా కొంప చాలా హైట్ లో ఉంది, అంత తొందరగా మునగదు. అయ్యో అదిగా సార్, ఆ రఘుని కోర్టుకు తీసుకుపోయి లొంగిపోయేలా చేసి అబ్బాయి గారిని కాపాడదాం అనుకున్నారా? ఊరందరికి వినబడేలా అరవరా? అరిచినా ఏం కాదు సార్, ఎందుకంటే అబ్బాయి గారు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. ఏమిట్రా నువ్వు అనేది? అవునండి, మీ వాడు జైలు నుంచి పారిపోవడమే కాదు, ఒక సెంట్రీ తలగా కూడా పాల్గొట్టాడు. వాడిప్పుడు హాస్పిటల్లో చావబోతుల మధ్య ఉన్నాడు. ఓయేమో ఓరు నాయనో, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ టైంలో వాడు తప్పించుకోవడం ఏంట్రా? ఇంక వాడేం బయటకు వస్తాడు? ముందు ఆ సెంట్రీ చావు బతుకుల మధ్య ఉన్నాడు అన్నావు కదా, వాడు ఏ హాస్పిటల్ ఉన్నాడు కనుక్కొని వాడిని కాపాడండి రా బాబు, లేకపోతే మన పని అయిపోతుంది. వెళ్ళు. అలాగే సార్. సార్ పోలీసులు వచ్చారు సార్. మీ వాడు జైల్లో నుంచి తప్పించుకున్నాడు, ఇంట్లో దాక్కున్నాడని అనుమానం. ఇదిగో సెర్చ్ వారెంట్, ఇదిగో. ఇంట్లో ఎవరు లేరు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డిసైడ్ చేయాల్సింది మేము. వెతకండి, వాడు కనిపిస్తే కుక్కని కొట్టినట్లు కొట్టి లాక్కురండి. వెళ్ళండి. ఓకే సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడా లేడు. ఎక్కడ దాచావో చెప్పో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? తెలుసు, ఓ క్రిమినల్ని కన్నా ఓ లోఫర్ తండ్రితో మాట్లాడుతున్నాను. వాడు తప్పించుకొని వెళ్తూ ఓ పోలీసుని గాయపరిచాడు. వాడు కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. వాడు కనిపించాడో అయిపోయాడే. అవసరం లేదు, వాడే వచ్చి లొంగిపోతాడు. ఎలా లొంగనిస్తాను మిత్రమా? అసలు వాడు తప్పించుకునేలా చేసిందే నేను. నువ్వా ఈ పని చేసింది? మరి తెలివితేటలు నీ ఒక్కడి సొమ్మే అనుకున్నావా? నీకు 101 దారులు తెలిస్తే నాకు ఇంకో 2 తెలుసు. ఎందుకంటే నేను నీలాగా అడ్డదారిలోనే ఈ స్థాయికొచ్చాను. ఇక వాణ్ణి ఎలా కాపాడుకుంటావో అది చూస్తాను.
వస్తాను మిత్రమా. ప్లాన్ చేశారా? ఏం కావాలి నీకు? అన్నం తింటావా? పెడతాను. కాఫీ తాగుతావా? ఇస్తాను. అంతేకాని అనవసరమైన వాగుడు వాగొద్దు. ఇప్పటికే చేయాల్సిన గోలంతా చేశావు. ఇంకా తీయడానికి పరువే మిగల్లేదు. అదే పరువు తీశాననే కదా ప్లాన్ చేసి చేయాల్సిందంతా చేశారు. ఏం చేశామే? నీ కొడుకు ప్లాన్ చేసి మరి రాఘవ్ని జైలు నుంచి తప్పించుకునేలా చేశాడంట కదా. నిజమా? అబ్బా, ఏం తెలియనట్టు ఓ తెగ నటించుకో. నాకంతా తెలుసు. నువ్వు అన్నయ్య కలిసి చేసిన ప్లానే కదా ఇది. మేము ప్లాన్ చేస్తే రాఘవ అనే వ్యక్తి చావడానికి ప్లాన్ చేస్తామేమో కానీ ఇలా పారిపోవడానికి కాదు. అవసరం అనుకుంటే మీరు దానికి కూడా తెగిస్తారు. అంతటి వారే. అవతల మా మావగారు తనని విడిపించడానికి ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం చక్కగా ప్లాన్ చేసి ఆయన తప్పించారు. ఇప్పుడు ఆయన్ని మోస్ట్ వాంటెడ్ పర్సన్ చేశారు. బయటికి రానివ్వకుండా చాలా గొప్పగా పక్కగా ప్లాన్ చేశారు. అసలు మీరు మనుషులేనా? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? ఏ, నేను ప్రేమించడం తప్ప? మీరు కూడా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. ఎందుకు నా ప్రేమ నాశనం కావాలని కోరుకుంటున్నావు? నోర్ముయ్. అయినా మేం ప్లాన్ చేసి పారిపోమంటే మాత్రం అతనెలా పారిపోయాడు? అంటే పోలీసుల్ని మోసం చేయాలనే ఆలోచన తనకుంది. ఈ ఒక్కటి చాలదా అతను ఎలాంటివాడో అర్థం చేసుకోవడానికి? ప్రేమంటే ఎదుటి వాళ్ళ లోపాల్ని కప్పిపుచ్చడం కాదు, ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దడం. అవునవును, ప్రేమ గురించి నీలాంటి వాళ్లే చెప్పాలి. ఉషా, ఆయన రాఘవ్ నన్ను చూడాలని పారిపోయాడు గాని అవకాశం వచ్చిందని తప్పించుకోలేదు. మా మామగారు నాకు అన్నీ చెప్పారు. ఓ అలాగా? అయితే ఇంకే, తప్పించుకున్న ఆయన గారు ఎలాగో నిన్ను చూడ్డానికి వస్తారు కదా. మీరు చేస్తుంది తప్పు, లొంగిపోండి అని బుద్ధి చెప్పు. చెప్పుకుంటాను. మీరు చూస్తుండగానే తనని కాపాడుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను బయటికెళ్తున్నాను. ఇంటి దగ్గర కాపలా పెంచండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి. ఏదో ఒకరోజు ఆ రాఘవ్ గాడు వాళ్ళ నాన్నను కలవడం కోసం ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. కొత్త వాళ్ళని పంపించండి. అందరూ మఫ్టీలో ఆ ఏరియాలో కాపలా కాయండి. అలాగే ఆ ఇంటి నుంచి ఎవరు బయటకెళ్ళినా వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. షూట్ చేయడానికి ఏమాత్రం వెనకాడద్దు. మీకు ఫుల్ సపోర్ట్ నేనున్నాను. ఓకే, బాయ్. అమ్మా, ఏంటమ్మా ఇక్కడే నిలబడ్డావు? రా కూర్చో.
ఎంత ఎదిగిపోయావురా. అదేంటమ్మా? నిజంరా, నాకు చాలా దిగులుగా ఉండేది. నీకేమీ చేయలేకపోయాను. రేపు నీ జీవితం ఏమైపోతుందో అనుకునేదాన్ని. కానీ ఆ దేవుడే నీకు మంచి జీవితాన్నిచ్చి మాకు దేవుడిగా మార్చాడు. ఏంటమ్మా కొత్తగా దేవుడు గీవుడు అంటున్నావు? విన్నాన్రా, ఆ రాఘవని జైలు నుంచి నువ్వే తప్పించావంట కదా. అతను బయటపడకుండా మరింత ఉచ్చు బిగుసుకునేలా చేశావట కదా. ఎవరు చెప్పారు? బాబాయ్ చెప్పాడా? ఈయన అస్సలు ఊరుకోడు. అమ్మా ప్లీజ్ అమ్మా, బయట ఎక్కడా అనుకో. నేనేం చేయకపోయినా ఎందుకురా నా మీద ఇంత అభిమానం నీకు? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు చెల్లి నాకు పరాయి వల్ల నేను దూరంగా ఉన్నా మీ బాధ్యత నాది కాదా? వాడు నా చెల్లెలి జీవితం మీద దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకుంటానా? వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉషమెడలో తాళి కట్టనివ్వను. చివరకు నన్ను మోసం చేసి పెళ్లిపీటలు ఎక్కినా తాళి కట్టేలోగా అయినా వాణ్ణి కాల్చి చంపుతాను, కానీ ఉషకి భర్తను కానివ్వను. ఇది నా ప్రామిస్ అమ్మా. ఇంతకాలం పెంపకం బావుంటే పిల్లలు బావుంటారు అనుకునేదాన్రా. కానీ ఇప్పుడు అర్థమైంది, పెంపకంలో మనుషులు చక్కగా పెరగడం కంటే రక్తంలో మంచితనం ఉంటే వాళ్ళు ఎక్కడైనా మంచిగా పెరుగుతారని అర్థమైందిరా. జీకే గారు లాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నందుకు ఆయనంత గొప్ప వ్యక్తిత్వం నీకొచ్చింది. నిజంగా నిన్ను కన్నందుకు ఇప్పుడు సంతోషిస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నీ కడుపును పుడతానని చెప్పిందమ్మా. నిజంగా నువ్వు నా కడుపున పుడతావా? నా మనసులోని బాధ ఎలా చెప్పుకోనమ్మా? ఎవరితో చెప్పుకోను? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ కడుపులో ఉన్న నిన్ను ఉంచుకోనా, చంపుకోనా? ఎందుకమ్మా ఆ దేవుడు ఆడపిల్లకి ఈ శిక్ష విధిస్తాడు? తప్పు ఎవరు చేసినా శిక్ష ఆడపిల్లకేనా? నేను ప్రేమించాను, కాని వాడు మోసం చేశాడు. నన్ను, నా ప్రేమను డబ్బుతో వెలకట్టాడు. ఆ రాక్షసుడి ప్రతిరూపం అని చంపుకోనా, లేక జన్మనిచ్చిన అమ్మ అని నిలుపుకోనా? నాలాంటి పాపిష్టిదాని కడుపును పుట్టాలని ఎందుకు కోరుకున్నావమ్మా? పుట్టి ఏం సాధిద్దామనుకున్నావు? పైగా నువ్వు లోకాన్ని ఎదిరించి నాకు జన్మనిచ్చావు, కానీ నాకు ఆ ధైర్యం ఉందా?
ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? అయ్యయ్యో, ఏంటమ్మా ఇది అలా పడేశావు? చేజారిపోయింది తాతయ్య. అయ్యో, రక్తం వస్తుంది తల్లి, కాస్త చూసుకోవద్దా?